అయితే మార్నింగ్ అఘోర గురించి ఒక వీడియో చేసిన కదా, అట్లా అని నువ్వేంద్ర అఘోరాల మీద పడ్డావు. వీడియో కాన్సెప్ట్ కూడా మరి ఏం చేయాలో కాన్సెప్ట్ దొరకలేదు. అయితే ఆ కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్ విషయం పక్కకు పెడితే జరిగే సిచ్యువేషన్స్లోని ఇట్లా చెప్పినారా ఎందుకు అట్లా ఎత్తుర్రు, అది కరెక్టే కదా డాడీ. మా డాడీ నాతో కరెక్టే కదా అన్న, ఇట్లా కరెక్ట్ అవుతుంది, అట్లా ఏముంది దాంట్లో వేయడం కరెక్ట్ కాదు. సో చాలా డిస్కషన్ మేము కూడా చేసుకున్నాం. ఎందుకులే అది మళ్ళీ ఎక్కడికో పోతుంది, అది పెద్ద మత కలహాలకు దారి తీసే ఛాన్స్ ఉన్నాయి. చూడు నేను ఖచ్చితంగా చెప్తున్నా అని ఇంకొని చెప్పింది, కానీ వద్దులే నేను అవి డిస్కస్ చేయ. ఎందుకంటే నేను సబ్కా మాలిక్ దీన్నే ఫాలో అవుతా, అందరి దృష్టిలో అన్నిటికీ నేను ఒకటే ఫాలో అవుతా, అందరు రెస్పెక్ట్ ఇస్తా అన్ని రిలీజియన్స్కి, ఏ మతమైనా ఏవైనా. సో అన్ని ఈక్వాలిటీగా మనం రెస్పెక్ట్ ఇస్తాను నేను. సో అందుకే ఇప్పుడు నేను చేయాలనుకుంటే మళ్ళీ దీన్ని ఏదో వేసి దాన్ని ఏదో రెచ్చగొట్టేటట్టే విధానంగా చేస్తే అది కరెక్ట్ కాదు. ఓకే, సో అందుకే నాకు కూడా అది వీడియో ఇంతమంది చేసిన ఒకటి డిలీట్ చేసేసిన, ఈ ఛానల్లో అప్లోడ్ చేద్దామని. ఎందుకు అది మళ్ళీ అది ఒక నా మీద నెగిటివ్ వస్తుంది, నేను ఎవరికో సపోర్ట్ చేస్తున్నట్టు. ఎవరికి సపోర్ట్ కాదు, అనవసరంగా నన్ను రాంగ్ వేలో చూడకండి. సో నేను ఈక్వాలిటీ అందరికీ సమానంగా చూసి మాట్లాడతా. సో అంతే. సో నువ్వు సమానంగా చూస్తున్నా కానీ అందరు అట్లా లేరు, మనల్ని దొక్కుతుర్రు. సో ఈ కాన్సెప్ట్లో పోతుంది నాకు అది టాపిక్, అది అద్ది మనకు. ఎందుకంటే మనది అందరు కలిసిమెలిసి ఉండాలనే కాన్సెప్ట్తో అన్ని రకాల అన్ని వీడియోస్ చేసేటప్పుడు మనం అన్నీ చేస్తున్నాం కాబట్టి నాది ఆ రకంగా అవుతుంది. అంతేగాని ఇది ఒక్కదానిగా టార్గెట్ వేసుకొని ఇది ఇట్లా అట్లా అని నేను చేయలేను. అట్లా అనుకుంటే అది అదే వేలో పోయటానికి, కానీ అది నేను అట్లా పోను. సో అది ఎందుకు మనకు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఈ ఉన్న టెన్షన్ చాలా పెట్టుకున్నావు అనుకో, కామెంట్లలో వేసుకుంటారు నువ్వు సెక్యులరు అది ఇది, అది సెక్యులర్ కాదు ఏం కాదురా అయ్యా. నాకు అందరూ మంచిగా ఉండాలి కోరుకునే పర్సన్ని, అట్లనే ఉండని. అదే సో అది ముచ్చట. సో కాన్సెప్ట్ పరంగా అయితే ఏమైంది, ఎవరైతే అఘోర ఉందో వెమ్లవాడలోని దర్గాను కూల్చడానికి శబ్దం చేసి వెళ్ళింది అన్నట్టు. వెళ్తే అది పోలీసుల్లో ఆపి ఎంట్రన్స్లోనే నన్ను తీసుకుపోయారు అన్నట్టు అరెస్ట్ చేసి. సో